వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎందుకు చేయాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చేయాలి? నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో నుండి నోర్లు ఎండిపోయాయి. అత్యధిక అధికారం కావాలి, అధికారం దావం తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభల్లోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ ని పునరుద్ధరిస్తాను, ఇస్తాను అని చెప్పి మోసగిస్తే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం, నన్ను మా పెద్దలు అడగాలని చెప్పి రోడ్డుపై లాగారండి. అయ్యా, వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయడాని పరాభవం, చేయడాని అవమానాలు చేశారండి. అయ్యా, వారు కష్టపడి చేశారు. అధికారం ఆ పీట కోసం చోట్ల పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయము అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అంతే. వారు మడుగులు దాక్కున్నారన్నయ్యా 5 సంవత్సరాలలో. పాప యువతని చెత్తకొడేశారు, ఆడవాళ్ళు చెత్తకొడేశారు, ఊళ్ళోకి పప్పుకి కొడితే కూడా కొట్టారండి. ఎల్లప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి. ఇది పాకిస్తాన్ అన్నట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడి. అయ్యా, ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా, మడుగులు దాక్కున్నారన్నయ్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగమని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుండి అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం? మీరెందుకు కాపుకి వచ్చి రోడ్డు మీద రాలేదు? అడిగితే సమాధానం లేదండి. నిత్యం నేనే చేయాలా? మీరు చేయరా? సమాధానం ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ, పోలీస్ హెరాస్మెంట్ గురించి అడగడం కానీ, నిన్న ఉత్తరం కానీ, ప్రెస్ మీట్ పెట్టి వాదాతురం కానీ ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి సార్? చేసి అడిగే అర్హత అక్కడ ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారు? తెరచాటు ఎక్కడ టికెట్లో ఉంది? ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రతిమతో చెప్పాను, దమ్ము ధైర్యం మగోడైతే ప్రెస్ మీట్ పెట్టండి, నాకులాగా నన్ను తెచ్చండి, అడగవలసిన ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. నేను అడిగే ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలా? చిన్నతోటి మెసేజ్ పెట్టించడం అది ఒకసారి అనిపించుకోదన్నయ్యా. రండి అని చెప్పి సవాల్ తెచ్చినది. ఆ మధ్య కత్తిపూడి, పిఠాపురం, వారాహి యాత్ర కాకినాడ వచ్చి ఎందుకో అప్పుడు దాకా ఆయన గొడవ నేను తేలేదు, నా గొడవ అయించారు. కాకినాడలో విశ్వరూప చూపించేసి నన్ను రకరకాల పూజలు తెస్తే నేను 2 దఫాలు వస్తున్నాయి. రాస్తే వారు ఇచ్చిన బహుమానం మొదగా పద్మనాభం కొడుకు చచ్చిపోయిందంట, శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభానికి వ్యాపారం చేసి అమ్మవారికి బలిస్తున్నాం రండి అని పెట్టించారు. అయినా కూడా నేను దిగమించుకున్నానండి. మధ్యలోకి పంపించారు పెద్ద మనిషి. వస్తాను కిందప్పుడు అని చెప్పి జనవరి 2వ వారంలో గౌరవిస్తుందయ్యా. వస్తే జనవరి 20 వస్తాను, లేదా ఏం చేయలేస్తున్నా వస్తానని చెప్పేసి నాకు కౌరు పంపించారండి. వెల్కమ్ సార్, తీసుకురండి, ఆహ్వానిస్తాను. ఈ బాధలన్నీ నేను మర్చిపోతాను అనుకున్నాను. ఎంతో తెలిసిన తర్వాత ఒకసారి ఎప్పుడోకప్పుడు చెవులో పడేద్దాం. రాజకీయాల్లో తప్పుకుమా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులను శాశ్వత
లేకపోతే శత్రువులు మీరు పాడే పాట మొత్తం బాగలేదండి చెప్తా ఉన్నానండి. మామూలు టార్చర్ కాదండి. రోజు 50-60 ఫోన్లు తెల్లారి 4 గంటల రాత్రి 1 గంట దాకా విజయనగరం జిల్లా నుంచి రాయలసీమ వరకు ఉండండి. ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఈ సమాజం చెప్పడం సత్యం. ఒక 10-15 రోజులు పోయిన తర్వాత ఎందుకు రావట్లే ఎందుకు రావట్లే ఎందుకు రావట్లే ఎందుకు రావట్లేదు సమాజం ఎందుకు రావట్లేదు మీరు అడగన్నాయంటే మా ఫోన్ నెంబర్ ఉండమంటాయా ఫోన్ నెంబర్ ఇవ్వండి అయ్యా. కనీసం నిలబట్టి ఒక క్యాండిడేట్లు ఉన్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ వారికి కూడా ఫోన్ నెంబర్ ఇవ్వండి. వారికి కూడా ఫోన్ నెంబర్ ఇవ్వరండి. టార్చర్ ఫిబ్రవరి అయ్యా వచ్చిన మధ్యవర్తి గారు చెప్పాను. అయ్యా వస్తే ఒక నమస్కారం రాబోతే 2 నమస్కారం. మధ్యవర్తి చెప్పాను ఏమండి చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అరసకుండా వీళ్ళు జైలుకి వచ్చి భరోసా ఇవ్వటం వల్ల నేను కూడా ఉంటానని చెప్పడం వల్ల నాకు కృతజ్ఞత పెరిగింది. చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి షేరింగ్ ఇమ్మని చెప్పండి అడగండి. అందరి కోరిక అది ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. 80 సీట్లు ఇమ్మని అడగండి. మొదటి 2 సంవత్సరాలు పవన్ గారికి ముఖ్యమంత్రి ఇమ్మని అడగండి. చెప్పన్నా 20 సీట్లు అంటే 20 సీట్లతో ముఖ్యమంత్రి యువగణం పేరుతో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు గారు. దేశం